ఇక మనం రిచెస్ట్ విలేజ్ అనే పేరు ఎప్పుడన్నా విన్నామా? కానీ ఇవి ఎక్కడో జపాన్లోనో లేకపోతే చైనాలోనో ఉంటుందని అనుకుంటాం. కానీ అది మన ఇండియాలోనే ఉంది. అంటే రిచెస్ట్ విలేజ్ అంటే అక్కడ ఉన్నటువంటి పౌరులు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు అవ్వచ్చు, ఎక్కువగా సంపద అనమాట అక్కడ ఉందన్నమాట. అంటే దాదాపు 32,000 మంది జనాభా ఉన్నారు. ఇది ఎక్కడో కాదు, గుజరాత్లోని మాదాపార్ అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామంలో దాదాపు 32,000 మంది జనాభా, 20,000 కుటుంబాలు ఉన్నాయి. అందులో 1,200 కుటుంబాలు మాత్రం ఇతర దేశాల్లో ఉంటాయన్నమాట. 1,200 కుటుంబాలు అక్కడ ఇతర దేశాల్లో ఉండి అక్కడ సంపాదించినటువంటి సంపద అంతా కూడా ఆ విలేజ్కి పంపిస్తూ ఉంటారు. అంటే కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి, తల్లిదండ్రులు ఉంటారు, లేకపోతే బంధువులు ఉంటారు కాబట్టి వాళ్ళకు పంపిస్తారు. మొత్తం అక్కడ దాదాపు 7,000 కోట్ల రూపాయలు అక్కడ డిపాజిట్లే ఉన్నాయండి. పోస్ట్ ఆఫీసులు అవ్వచ్చు, లేకపోతే బ్యాంకులు అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి బ్రాంచులు వచ్చేసరికి 17 బ్రాంచులు ఉన్నాయి. అక్కడ 17 బ్రాంచులు ఉన్నాయి. అక్కడ మాదాపార్, పటేదార్ అనేటువంటి 2 సామాజిక వర్గాలు ఉంటాయి. ఈ సామాజిక వర్గాల నుంచి ఎక్కువగా 1,200 కుటుంబాలు ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఇతర దేశాల్లో ఉండి అక్కడ సంపాదించేటువంటి సంపద మొత్తం కూడా బ్యాంకులో ఉన్నట్టు 17 బ్రాంచులు కూడా అక్కడ బ్యాంకులు పెట్టడానికి మిగిలినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి జాతీయ బ్యాంకులన్నీ కూడా అక్కడ బ్రాంచులను ఏర్పాటు చేశాయి. యూనియన్ బ్యాంక్ అవ్వచ్చు, ఎస్బీఐ అవ్వచ్చు, హెచ్డిఎఫ్సి అవ్వచ్చు, ఐసిఐసిఐ బ్యాంక్ అవ్వచ్చు, యాక్సిస్ బ్యాంకు, ఈ బ్యాంకులకు సంబంధించినటువంటి అన్ని బ్రాంచులు కూడా ఉన్నాయి. దాదాపు 17 బ్రాంచులు అక్కడ ఉన్నాయి. ఇంకా మిగిలిన పెట్టడానికి కూడా ఎక్కువగా ఉత్సాహం చూపుతారు. కొత్త బ్రాంచులు ఏమన్నా, కొత్త బ్యాంకులు కనుక ఏమంటే అక్కడ పెట్టడానికి కూడా ఎక్కువ ఉత్సాహం చూపుతారు. అక్కడ ఉన్నటువంటి డిపాజిట్లదారులు కూడా కొత్త బ్రాంచుల కోసం చూస్తూ ఉంటారంట. అంటే కొన్ని బ్యాంకుల్లో ఎక్కువగా డిపాజిట్లు చేసిన తర్వాత మిగిలిన కొత్త బ్యాంకులు అనమాట. అంటే ఒక ఖాతా కంటే ఎక్కువగా తెరిచే పరిస్థితి లేవు, కొంచెం ఆర్బీఐ నిబంధనల మేరకు. కాబట్టి ఏదైనా కొత్త బ్రాంచ్ వస్తే మాత్రం అందుట్లో కూడా మొగ్గు చూపడానికి ఇష్టపడుతున్నారంట. మొత్తానికి వీళ్ళందరూ కూడా దాదాపు అమెరికా, కెనడా, అలాగే ఆస్ట్రేలియా, బ్రిటన్, న్యూజిలాండ్ ఈ దేశాల్లోనే ఎక్కువగా వీళ్ళందరూ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి వీళ్ళందరూ కూడా నిర్మాణ రంగంలో ఎక్కువగా వాళ్ళు వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం ఇది ఒక ప్రపంచంలోనే ఒక రిచెస్ట్ విలేజ్గా అయితే పేరు పొందింది. ఇది కూడా మన ఇండియాలోనే ఉంటాం. అది గుజరాత్ రాష్ట్రం మాదాపార్ గ్రామం కావటం మనకు అయితే మాత్రం కొంచెం గర్వించదగ్గటువంటి విషయం. దాదాపు 7,000 కోట్ల రూపాయలు డిపాజిట్లే ఉన్నాయంటే మరి మామూలు విషయం కాదు. కాబట్టి మనం ఈ యొక్క గ్రామాన్ని అయితే మాత్రం అత్యంత రిచెస్ట్ గ్రామంగా అయితే మనం గుర్తించాలి.